ఓకే, మనం ఆడియో బటన్స్ గురించి అలాగే ఆడియోలోని సెట్టింగ్స్ గురించి మొత్తం అన్నీ తెలుసుకుందామండి ఇప్పుడు. సో మనం ఆడియోలోకి వెళ్ళే ముందు ఈ బటన్స్ గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ మనకి ఆడియో ఫుల్గా ఆటోలో, అంటే ఓన్లీ కెమెరా సెట్టింగ్స్ మొత్తం అన్నీ కూడా ఆటోలో పెట్టుకోవాలి అనుకుంటే ఇక్కడ చూడండి, ఆటో అలాగే మాన్యువల్ అనేది రెండు అనేది ఉండడం జరిగింది కదా. సో ఇది ఆటోలో పెడితే ఫుల్గా కెమెరానే అడ్జస్ట్ చేసుకుంటుంది. మాన్యువల్లో పెడితే మనం మాన్యువల్ అంటే మనం ఈ పాయింట్స్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. చూడండి, మరి ఇక్కడ ఆటో 1 ఆటో ఇక్కడ 2 ఉన్నాయి. ఇక్కడ ఈ 2 ఎందుకు ఉన్నాయి అని అంటే, ఇక్కడ మనకి మైక్ పెట్టినప్పుడు వెనకాల ఎక్స్టర్నల్ పోర్ట్స్ మనకి 2 ఉండడం జరుగుతుంది. ఓకే, ఈ 2 పోర్ట్లు ఉన్నాయి కదా. సో ఈ ఒక్కొక్క దానికి ఇప్పుడు ఒకవేళ దీనికి ఆటోలో పెట్టాలనుకుంటే దీనికి ఆటోలో పెట్టాలనుకుంటే దీన్ని మాన్యువల్ పెట్టుకోవాలనుకుంటే దీన్ని మాన్యువల్ పెట్టుకోవాలనుకుంటే దీనికి. సో అలా అనమాట. సో అందుకనేసి ఇక్కడ 2 వేసి ఆటో, ఇలాగే ఇక్కడ 2 ఆటో ఉండడం జరిగింది, 2 వేసి బట్టలు ఉండడం జరిగింది. ఓకే, సో 2 కూడా మనం మాన్యువల్గా పెట్టుకోవాలనుకుంటే 2 మనం మాన్యువల్గా పెట్టుకోవచ్చు, అలాగే 2 ఆటోలో పెట్టుకోవాలనుకుంటే ఆటోలో పెట్టుకోవచ్చు. సో మాన్యువల్లో పెట్టుకున్నామండి. మాన్యువల్లో పెట్టుకున్న తర్వాత మనం ఒకవేళ రికార్డింగ్ చేసినప్పుడు ఇది 10 dB ఉంది కదా. సో ఈ 10 dBని మనం ఇలాగ పూర్తిగా తగ్గించేసామనుకోండి, 10 dBని పూర్తిగా తగ్గించేస్తే మనకి ఆడియో అనేది రాదు. ఓకే, జీరోలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ వీల్స్ అనమాట. ఓకే, పూర్తిగా ఆడియో అనేది రావడం జరగదు. ఈ పెంచుకుంటే ఇలాగ పెంచుకోవడం జరిగితే ఆడియో అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఈ ఆడియో వస్తుంది రాదు అనేది మనం ఎలా తెలుసుకోగలుగుతాం అని అంటే, ఒకసారి ఇక్కడ చూడండి, మనం మాట్లాడుతున్నాం కదా. మాట్లాడుతుంటే ఇక్కడ చూడండి, ఇవి పాయింట్స్ అనేవి కదులుతున్నాయి కదా. సో ఇవి పాయింట్స్ కదులుతున్నాయి అని అంటే మనకి ఆడియో అనేది రావడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, ఇప్పుడు అంటే రికార్డ్ అవుతుంది. నేను ఎలాంటి మైకు పెట్టలేదు, కెమెరా ద్వారా వాయిస్ అనేది రికార్డ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఒకవేళ కనుక మనం ఆడియోని పూర్తిగా రిసీవ్ అవ్వకుండా చేయాలి అని అనుకుంటే చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ వీల్ తిప్పుతుంటే ఇక్కడ మొత్తం ఓకే వీల్ తిప్పుతున్నాను. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే ఇక్కడ ఆడియో పాయింట్స్ అనేవి కదులుతున్నాయా? కదలట్లేదు. అంటే ఏంటి, ఇది నేను పూర్తిగా తగ్గించేస్తే మనకి ఆడియో రిసీవింగ్ అనేది ఉండడం జరగదు. ఇప్పుడు నేను పెంచుతున్నాను అట్లనే. ఓకే, చక్రం తిప్పుతున్నాను, ఒకసారి చూడండి. చక్రం తిప్పాను కదా. చక్రం తిప్పిన తర్వాత ఇప్పుడు ఒకసారి చూడండి, చక్రం తిప్పిన తర్వాత ఇక్కడ ఆడియో పాయింట్స్ అనేవి పెరుగుతున్నాయి. చూడండి, ఇక్కడ ఎక్కువ పూర్తిగా మరీ పెట్టుకోకూడదు. ఎప్పుడు కూడా ఆడియో పాయింట్స్ అనేవి ఒక 10 వరకు ఉండకూడదు. 8 ఉంటే సో ఒక రబ్బిష్ వాయిస్ అనేది రాకుండా ఉంటుంది అనమాట. సో వీలైతే 5 పెట్టుకోండి. 5 మరీ తక్కువ. సో 5 పెట్టుకోకూడదు, 8 పెట్టుకోవాలి. సో ఓకే, 8 అనేది ఉండడం జరగాలి. ఓకే, సో నేను ఇక్కడ 2 మాన్యువల్గా పెట్టాను. మాన్యువల్గా పెట్టిన తర్వాత కదిపాను అనమాట. ఓకే, అలాగే ఇక్కడ మనకి ఇక్కడ ఇంకో బటన్ ఉన్నది ఉండడం జరిగింది చూడండి. ఇక్కడ ఇన్ మైక్ అనేది ఉండడం జరిగింది, అంటే ఇంటర్నల్ మైక్. అలాగే ఇది కిందకి జరిగితే మనకి ఎక్స్టర్నల్ మైక్స్ అనమాట. ఇవి ఈఎక్స్టీ అని ఉంది చూసారా, ఎక్స్టర్నల్ మైక్. అలాగే ఎంఐ షార్ట్ అని అంటే ఇది ఎంఐ ఇక్కడ పైన పెట్టుకుంటారు కొన్ని ఇక్కడ కెమెరా పైన పెట్టుకునే మైక్స్ అనమాట. ఓకే, సో ఇలా అనమాట. ఇన్ మైక్ అంటే చూడండి, ఇక్కడ కూడా మనకు సింబల్ అనేది వేయడం జరిగింది చూడండి. పైకి ఉన్నది ఇక్కడ ఇన్ మైక్ అనేది ఉండడం జరిగింది. ఓకే, ఇక్కడ ఉన్నది మళ్ళీ మధ్యకి పెట్టాను, ఈఎక్స్టీ అని ఉంది, అంటే ఎక్స్టర్నల్ మైక్. అంటే మనకి అదనంగా మనం యాడ్ చేయాలన్నమాట. అంటే వైరు ద్వారా మనం ఇక్కడ మీకు ఇందాక ఆడియో పోర్ట్స్ చూపించాను కదా, ఆడియో పోర్ట్స్లో మనం ఎక్స్టర్నల్ దాన్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అలాగే ఎంఐ షీ అని అంటే ఇవి ఇక్కడ మనం పైన పెట్టుకునే మైక్స్కి ఉపయోగపడడం జరుగుతుంది అనమాట. చెప్పాను కదా మీకు, రెండు ఇన్పుట్స్ ఇచ్చాడు కదా ఎక్స్టర్నల్ మైక్స్కి. సో రెండిట్లకి 2 అనమాట ఈ బటన్లు. ఇంకా ప్రతిది ఇది కూడా అంతే, రెండిట్లకి 2 అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ లాస్ట్ వచ్చి
లైను అలాగే మైకు అలాగే మైక్ +48V అనేది ఉండడం జరిగింది. లైన్ అంటే మామూలుగా రికార్డ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, మామూలుగా రికార్డ్ అవ్వడం జరుగుతుంది. మైక్ అని అంటే ఇది కొంచెం మంచి మైక్, కొంచెం మంచి మైక్స్ ఉపయోగపడుతుంది కదా, ఆ మైక్స్ ఉపయోగించినప్పుడు కొంచెం ఈ మైక్ అనేది ఉపయోగపడడం జరుగుతుంది. అలాగే కిందకి వెళ్ళామనుకోండి, ఇప్పుడు పెద్ద పెద్ద స్టూడియోస్లో గట్ట మనం ఈ మైక్స్ వాడుతూ ఉంటాం కదా, సో అలాంటి మైక్స్ని ఉపయోగించాలి అని అనుకుంటే అప్పుడు ఈ మైక్ అనేది వాడడం అనేది జరుగుతుంది అనమాట. ఈ బటన్ని పెట్టడం అనేది జరుగుతుంది. సో మనం ఒకవేళ కనుక మామూలుగా మనం రికార్డ్ చేసుకోవాలి అని అనుకుంటే మనం పైన లైన్లోకి పెట్టేయచ్చు. ఓకే, లైన్లో పెట్టి మనం రికార్డ్ చేసుకోవచ్చు. ఓకే, మీకు అర్థమైనట్టుంది. ఓకే, సంక్షిప్తంగా ఇప్పుడు చెప్తాను. ఇవి మనం మూవ్ చేసుకున్నట్టయితే ఆడియో ఫుల్గా రిసీవింగ్ అవుతుందా లేదా అనేది, మనం ఎంత రిసీవింగ్ చేసుకోవాలనేది దీని ద్వారా మనం వీల్ ద్వారా మనం చేసుకోవచ్చు. ఓకే, అలాగే అంటే ఇక్కడ ఏంటంటే ఎక్కువ వాయిస్ వచ్చేలా పెద్ద పెద్ద మైక్ స్పీకర్స్ ఉన్నాయనుకోండి, అంత పెద్ద మైక్ స్పీకర్స్ ఉన్నప్పుడు దీంట్లోకి రిసీవింగ్ చేసుకున్నాం అనుకోండి, అదొక రపస కింద ఉంటుంది. మనం తగ్గించుకోవాలి అనుకుంటే దీని ద్వారా మనం తగ్గించుకోవచ్చు. అలాగే ఇదేంటిది ఫుల్గా ఆటో పెట్టుకోవాలనుకుంటే ఆటో పెట్టుకోవచ్చు, మాన్యువల్లో పెట్టుకోవాలనుకుంటే మాన్యువల్ పెట్టుకోవచ్చు. అలాగే ఇదేంటిది ఫస్ట్ది ఇన్ మైక్ అనమాట, అంటే ఫస్ట్కి వెళ్ళింది అనుకోండి, దీని లోపల కెమెరాలో ఉన్న దాన్ని రికార్డ్ చేస్తుంది. కింద రెండు కూడా మనం మైక్ని పెట్టినప్పుడు, అంటే ఎక్స్టర్నల్ మైక్ని మనం పెట్టుకున్నప్పుడు మనం యూస్ చేసుకోవచ్చు. ఈ బాగా కిందది ఏంటంటే హై క్వాలిటీ మైక్స్ ఉపయోగిస్తాం కదా, సో అలాంటిటప్పుడు మనం అవి ఉపయోగపడుతుంది. సో మధ్యలో పెట్టుకున్నా కూడా మనకి బాగానే ఉండడం జరుగుతుంది. ఓకే, అంటే ఎక్స్టర్నల్ మైక్లు పెట్టుకోవడానికి ఈ రెండు ఉపయోగపడడం జరుగుతుంది. లైన్ అంటే మామూలుగా రికార్డ్ అవ్వడం జరుగుతుంది. కొంచెం మంచి మైక్ అనేది మనం మైక్ పెడతాం కదా, మైక్ పెట్టినప్పుడు ఇది సెకండ్ది మనకి ఉపయోగపడడం జరుగుతుంది. అలాగే మైక్ +43V అనేది ఉంది కదా, ఇది మంచి స్టూడియో సంబంధించిన మైక్స్ పెట్టినప్పుడు మనకి ఇవి ఉపయోగపడడం అనేది జరుగుతుంది. సో ఇవి ఓవరాల్గా ఆడియోకి సంబంధించిన బట్టలు మీకు అర్థమైనట్టు ఉన్నదని నేను ఆశిస్తున్నాను. ఓకే, మనం ఎక్స్టర్నల్ మైక్స్ ఉపయోగించినప్పుడు సో ఇలాంటి మైక్స్ని మనం ఉపయోగించుకోవచ్చు. సో ఎప్పుడైనా సరే ఎక్స్టర్నల్ మైక్స్ ఉపయోగించుకున్నప్పుడు సో ఇలాంటి మైక్స్ ఉపయోగిస్తాం కదా, దీనికి బ్యాటరీస్ అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి. మామూలు మనం ఏదో పెళ్ళిళ్ళకి వాడే మైకులు మనం దీనికి పెడితే అవి పనిచేయదు. సో ఇలాంటి మైక్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో ఇంటర్వ్యూలకు గట్ట మీరు చూసే ఉంటారు, టీవీల్లో గట్ట ఇంటర్వ్యూలు చేసినప్పుడు స్ట్రీట్లలో గట్ట ఇంటర్వ్యూలు చేస్తున్నారు కదా, అలాగే కొద్దిమంది ఫేమస్ వాళ్ళని కూడా ఇంటర్వ్యూలు చేయడానికి గట్ట ఇది మనకి బాగా ఉపయోగపడడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ కొన్ని పిన్స్ అనేవి ఉన్నాయి కదా, సో ఈ పిన్స్ ఉండడం జరుగుతుంది. ఈ పిన్స్ని మనం ఇక్కడ ఇలా ప్లగ్ఇన్ చేసుకోవాలి. ప్లగ్ఇన్ చేసుకుంటే సరిపోద్ది. నేను ఆర్డర్ చేసుకున్నప్పుడు ఏమైందంటే ఈ పిన్స్ అనేవి దీనికి కరెక్ట్గానే వచ్చింది, కానీ ఇక్కడ దీనికి చూడండి, ఇక్కడ ఈ 3 పిన్స్ అనేది ఉంది కదా, ఈ 3 పిన్ మనకి సరిగ్గా రాకపోతే నేను మైక్ వాళ్ళు రిపేర్లు చేస్తుంటారు కదా, సో మైక్ రిపేర్లు చేసే వాళ్ళ దగ్గర ఈ పిన్ కట్ చేయించుకుని సో నేను ఈ కెమెరాకి సరిపడా కరెక్ట్ పిన్ని నేను యాడ్ చేయించుకున్నాను. సో మీరు కూడా ఎప్పుడైనా సరే ఈ మైక్ ఒకవేళ కనుక మీరు కరెక్ట్ పిన్ లేదు అని అనుకుంటే కనుక మనం ఇలా పిన్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇలా మైకులు గట్ట రిపేర్లు చేస్తారు కదా, వాళ్ళ దగ్గర ఉంటాయి ఇలాంటి పిన్స్. ఓకే, ఈ పిన్ కరెక్ట్గా రాకపోతే మనం దీన్ని కట్ చేసి వాళ్ళే షోల్డరింగ్ చేసేస్తారు, మనకి ఇచ్చేస్తారు. దీన్ని మనం ఇలా యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకుంటే మనకి ఇది ఫిట్ అయిపోయినట్టే. అయితే దీంట్లో అయితే మనకి ప్రస్తుతానికి అయితే బ్యాటరీలు లేవు. సో నేను మామూలుగానే ఇంటర్నల్ మైక్ తోటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలా మనం యాడ్ చేసుకుని మనం చెప్పుకోవచ్చు కదా, మీకు నేను ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ మీకు ఇంటర్నల్ మైక్ అయితే పైకి ఉండాలి, ఎక్స్టర్నల్ మైక్ కాబట్టి ఇది మన కింద ఈ చివరి రెండింటిని మనం ఉపయోగించుకోవచ్చు. సో నేను మధ్యలో పెట్టడం జరుగుతుంది. సో మధ్యలో పెడితే మనకి
ఎక్స్టర్నల్ మైక్ అనేది పనిచేయడం జరుగుతుంది. ఓకే, సో పైన ఉంటే ఇంటర్నల్ మైక్ అనమాట, మధ్యలో పెట్టుకోవాలి. ఓకే, ఎక్స్టర్నల్ మైక్ ఉపయోగించినప్పుడు మధ్యలో పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మనం ఉపయోగించుకోవచ్చు. అలాగే మనకి చిన్న మైక్స్ అనేవి ఉపయోగిస్తున్నాం కదా, ఇప్పుడు చిన్న మైక్స్ ఉపయోగించినప్పుడు కూడా మనకి ఇలాంటి ప్లగిన్స్ మనకు ఉండడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ 3 పిన్ ఉంది కదా, సో మనకి ఇక్కడ బోయా మైక్ లాంటిది మనం పెట్టుకోవడానికి కట్ట ఇలాంటి మనం యూజ్ చేసుకోవచ్చు. సో మనకు అమెజాన్లో కూడా దొరుకుతున్నాయి. ఒకవేళ దొరకకపోతే కనుక ఏదైనా మైక్ రిపేర్లు చేస్తారు కదా, వాళ్ళ దగ్గర ఇలాంటి పిన్స్ ఉండడం జరుగుతుంది. సో ఆ పిన్స్ ద్వారా మనం ఈ వైర్ని మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే, సో ట్రై చేయండి, పెద్ద కాస్ట్ ఏమి ఉండదు. అమెజాన్ కన్నా ఇలా మైక్ల వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకి వాళ్ళు సెట్ చేసి ఇస్తారనమాట, అది బెటర్ నా దృష్టిలో. ఓకే, ఇప్పుడు మనం ఆడియో సెట్టింగ్స్ గురించి మనం తెలుసుకుందాం. సో ఆడియో సెట్టింగ్స్లోకి వెళ్ళే ముందు నేను ఏంటంటే అంతా బ్లాక్ కవర్ ఇచ్చాను మీకు అర్థం అవడం కోసం. ఓకే, క్యాప్ తీసేయచ్చు, క్యాప్ తీసేస్తే మొత్తం మామూలుగా మీకు ఇబ్బందిగా ఉంటుంది అనేసి క్యాప్ పెట్టే మీకు నేను చెప్తున్నాను అనమాట, ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేసి. ఓకే, ఇప్పుడు మనం ఆడియో సెట్టింగ్స్లోకి వెళ్తున్నాను. సో ఆడియో సెట్టింగ్స్లోకి వెళ్తే ఫస్ట్ ఉంది వాల్యూమ్ అనమాట. ఓకే, మనం వాల్యూమ్ని పెంచుకోవచ్చు, అలా తగ్గించుకోవచ్చు. మీకు తెలుసు కదా, ఇక్కడ బటన్స్ ఉంటాయి, ఈ బటన్స్ని క్లిక్ చేసినట్టయితే వాల్యూమ్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఓకే కొట్టాను. అలాగే ఇక్కడ AVC HD ఆడియో ఫార్మేట్ అనేది ఉండడం జరిగింది. ఇక్కడ ఏంటంటే లీనియర్ PCM అనేది ఉండడం జరిగింది, లీనియర్ PCM అనేది ఉండడం జరిగింది. అలాగే డాల్బీ డిజిటల్ అనేది ఉండడం జరిగింది. ఫస్ట్ది ఏంటంటే మనకి ఓన్లీ 2 మైక్ సెట్లు మాత్రమే, అంటే ఇది PCM అనేది 2 మైక్ సెట్లు మాత్రమే ఉన్నదనుకోండి, అంటే 2 మైక్స్ నుంచి మాత్రమే అది మనకి మాట అనేది రావడం అనేది జరుగుతుంది. అదే డాల్బీ డిజిటల్ అంటే మనకి మామూలు మీకు DTSలు కానీ సో అలాంటి వాటిని ఉపయోగించడానికి ఇది ఉపయోగపడడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇలాగా మనకు ఉపయోగపడుతుంది అది బటను. అలాగే మైక్ సెట్ అనేది ఉండడం జరిగింది కదా, సో ఈ మైక్ సెట్లోకి వెళ్ళడం జరిగితే మనకి ఇక్కడ హై అలాగే నార్మల్ అనేది ఉండడం జరుగుతుంది. సో నార్మల్ అని ఏంటంటే మనకి నాయిస్ని మనం తగ్గించాలి, చుట్టుపక్కల ఏదైనా నాయిస్ వచ్చింది అనుకోండి, సో ఆ నాయిస్ని మనం తగ్గించాలి అని అనుకుంటే నార్మల్ అనేది ఉపయోగించండి. అలాగే హైలో అనేది మనం పెడితే అది వాయిస్ అనేది ఎక్కువ రావడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇది అలాగే ఇది కూడా సేమ్, అంటే ఆఫ్ చేయడానికి ఆన్ చేయడానికి అనమాట, అంటే విన్ నాయిస్ని ఆఫ్ చేయడానికి ఆన్ చేయడానికి. ఓకే, సో మనం దీన్ని ఇలా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఇక్కడ XLR సెట్టింగ్స్ అనేది ఉండడం జరిగింది కదా, సో ఈ XLR సెట్టింగ్స్ ఏంటంటే ఇక్కడ కూడా మనకి ఇన్పుట్ 1 ఇన్పుట్ 2 అనేది ఉండడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఇన్పుట్ 1 ఇన్పుట్ 2 అనేది ఉండడం జరిగింది. పైన ఏమో ఇన్పుట్ 1 ఇన్పుట్ 1 అనే ఉండడం జరిగింది, కిందకి వెళ్ళేసరికి ఇన్పుట్ 1 అండ్ ఇన్పుట్ 2 అనేది ఉండదు. అంటే ఇక్కడ 2 మైకులు అనేది ఉండడం జరుగుతుంది కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ 2 మైకులు అనేది ఉండడం జరిగింది కదా. సో ఈ 2 మైకులకి అంటే ఇన్పుట్ 1 అనుకోవచ్చు, ఇన్పుట్ 2 అనుకోవచ్చు. ఓకే, మనం ఒకవేళ ఇన్పుట్ 1 నుంచే మైక్ రావాలి అని అనుకుంటే, అంటే వాయిస్ ఇన్పుట్ 1 నుంచే రావాలి అని అనుకుంటే ఇన్పుట్ 1 అని పెట్టడం జరుగుతుంది. ఒకవేళ ఇన్పుట్ 1 నుంచి అలాగే 2 మైకులు పెట్టాం, 1కి 2కి కూడా 2 మైక్స్ పెట్టాం అనుకోండి, ఇన్పుట్ 1 నుంచి రావాలి అలాగే ఇన్పుట్ 2 నుంచి కూడా రావాలనుకుంటే ఈ ఆప్షన్ని మనం ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఓకే, సేమ్ ఇవే, అంటే ఇందాక నేను చెప్పాను కదా, సేమ్ అవే ఆప్షన్స్ మళ్ళీ ఇక్కడ కూడా ఉండడం జరుగుతుంది. విండోకి ఆఫ్ చేయడానికి అలా అనమాట. సో ఇవే ఆప్షన్లు ఇక్కడ కూడా ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే, అంటే ఇది మైక్ 1కి 2కి అనమాట. సో మనం మీకు అర్థమైనట్టే నేను ఆశిస్తున్నాను. సో ఇది ఓవరాల్గా అయితే ఆడియో సెట్టింగ్స్.